ఆంధ్రప్రదేశ్లో మహిళలకి చిన్నపిల్లలకి రక్షణ కరువైంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ గారిని కలవడానికి జైలుకు వెళ్ళిన సంగతి మనందరికీ తెలిసిందే. కాకపోతే అక్కడ ఒక సంఘటన జరిగింది. ఒక చిన్న పాప జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎమోషనల్ అయిపోయింది, కన్నీళ్లు పెట్టుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి, సెల్ఫీ తీసుకోవాలి అని చెప్పేసి ఏడ్చేసింది. కాకపోతే ఈ మొత్తం వీడియో అన్నది లోకల్ మీడియాలోనే కాదు, నేషనల్ మీడియాలో కూడా వైరల్ అయిపోయింది. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఎమోషనల్ అయ్యారు, కన్నీళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళలో నేను కూడా ఉన్నా. ఈ వీడియో అన్నది ముందు మీరు చూడండి, దాని తర్వాత ఈ వీడియో వెనకాల జరిగినటువంటి రాజకీయం గురించి నేను మాట్లాడతాను. ఆ పాప జగన్మోహన్ రెడ్డి గారితో సెల్ఫీ తీసుకొని ఆయనని కలిసి మురిసిపోయింది. ఆ ఆనందం అన్నది ఆ పాప కళ్ళల్లో, ఆ పాప మొహంలో క్లియర్గా కనిపిస్తున్నది. కాకపోతే దీన్ని కూడా కొంతమంది ఎదవలు, పోరంబొక్కులు, సన్నాసులు రాజకీయాలు చేశారు ఈ వీడియో మీద కూడా. ఎవరు అంటే ఇక్కడ మీరు చూసుకుంటే తెలుగు 360 అంట, ఇది ఒక ట్విట్టర్ హ్యాండిల్. అయితే ఈ తెలుగు 360 అన్న ట్విట్టర్ హ్యాండిల్లో ఏం రాశారో ఒకసారి చూడండి. ఈ పర్ఫార్మెన్సు మీకు నచ్చితే సూపర్ అని 5 రేటింగ్ ఇచ్చి వైసీపీ ఆఫీస్కి మెసేజ్ పంపండి అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్నారిని, ఒక చిన్న పాప అని కూడా చూడకుండా అవహేళన చేసే ప్రయత్నము ఈ తెలుగు 360 అన్న ట్విట్టర్ హ్యాండిల్ చేసింది. ఇది నిజంగా దారుణం అండి. మహిళలకి రక్షణ లేదు, సరే అది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. ఆ 8 నెలల్లో ఎంతమంది మీద అఘాయిత్యాలు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి, ఎంతమంది మహిళల్ని చంపేసారు మనందరికీ తెలుసు. కానీ చిన్నపిల్లలనైనా వదిలిపెట్టండి రా. మీకు కుటుంబాలు ఉంటాయి, మీకు చిన్నపిల్లలు ఉంటారు, నాకు కుటుంబం ఉంది, నాకు చిన్నపిల్లలు ఉంటారు. పిల్లలైనా రాజకీయాలకి దూరం పెట్టండి. ఒక పాప అభిమానంతో వెళ్ళి కలవడం తప్పు అని రాజ్యాంగంలో ఎక్కడైనా రాసుందా? నేను మిమ్మల్ని తిడదాము అంటే నాకేమో తిట్లు రావు, వచ్చిన 3 తిట్లు ఇవెదవా, సన్నాసి, ఇంకేదో ఉంది తిట్టేసిన ఆల్రెడీ, ఇంకా నాకు 4వ తిట్లు రాదు. కాబట్టి మిమ్మల్ని ఏం తిట్టాలో కూడా అర్థం కావట్లేదు. ఇంత దిగజారుడు రాజకీయాలు చేయడం అవసరం. మేము కూడా చేస్తాము, మేము కూడా మాట్లాడతాము. తప్పు జరిగినప్పుడు తప్పు గురించి తప్పకుండా మాట్లాడతాం. వైసీపీ అన్నది ఒక పార్టీ, టీడీపీ అన్నది ఒక పార్టీ. వైసీపీ గురించి టీడీపీ మాట్లాడుతుంది, టీడీపీ గురించి వైసీపీ మాట్లాడుతుంది. కానీ మధ్యలోకి చిన్నపిల్లల్లాగి, మధ్యలోకి ఆడపిల్లల్లాగి నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన విషయం చెప్పాలి. ఏంటంటే, సార్ ఆడవాళ్ళ మీద అసభ్యకర పోస్టులు పెడుతున్నారు అని చెప్పేసి తీసుకెళ్ళి వందలాది మందిని జైల్లో పడేసారు కదా, వాళ్ళ మీద కేసులు పెట్టారు కదా. మరి ఇక్కడ కనిపిస్తలేదా? వీడెవడో ఎదవ, వీడెవడో అంటే ఈ యొక్క ఫోటో వైరల్ అవుతుంది. మరి ఇదే ఆ వెధవ ఫోటోనా ఏంటి? చంద్రబాబు నాయుడు గారి పక్కన నిలబడి ఉన్నాడు మరి ఈ వెధవ. మరి చంద్రబాబు నాయుడు గారికి తెలుసా? ఈ విషయం మనకు తెలియదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన రిక్వెస్ట్, ఇట్లాంటి ఎదవల పక్కన నిలబడకండి సార్. మీకు 45 సంవత్సరాల ఇండస్ట్రీ, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఒక విలువ ఉంది, మీకు ఒక మంచి పేరు కొంతమంది ఉంది అనుకుంటారు. అట్లాంటి మీరు ఇట్లాంటి వెధవల పక్కన నిలబడకండి. నిలబడితే ఈ ఫోటోని వాడుకుంటారు ఇట్లాంటి వెధవలు. ఇది నిజంగా ఘోరం. ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ చూడండి, జగన్ కోసం సొంత తల్లి చెల్లి ఏడవడం లేదు, ఆ పాప ఏడుస్తుందా? చిన్న పిల్లలతో ఎందుకు డ్రామాలు? ఓకే, వీడే అంటున్నాడు చిన్నపిల్లలతో ఎందుకు డ్రామాలు అని చెప్పేసి. చిన్నపిల్లలతో రాజకీయం చేయడానికి జగన్ రెడ్డి ఏమాత్రం సిగ్గుపడరు. గతంలో తన అరెస్టు జరిగినప్పుడు పిల్లలు అన్నం మానేశారని కథలు రాయించేవారు, కొంతమందితో చెప్పించేవారు అని చెప్పేసి. ఇక మిగతాది కింద కనిపించట్లేదు. ఎందుకు అంటే డైరెక్ట్గా నేను ట్వీటే తీసి చదవాలి. కానీ ఈ ఎదవ సన్నాసి ఏం చేసిండు అంటే, ఎప్పుడైతే తాను తప్పు చేసినాను అని చెప్పేసి ఆయనకి అర్థమైందో ఈ ట్వీట్లు తీసేసిండు. ప్రస్తుతం ఈ ట్వీట్లు తెలుగు 360లో లేవు, డిలీట్ చేసేసిండు. దెబ్బకు భయపడి డిలీట్ చేసేసిండు. దీన్ని చైల్డ్ అబ్యూజ్ అంటారు. చిన్నపిల్లల్ని అబ్యూస్ చేయడం అంటారు. చట్టరీత్యా ఇది పెద్ద నేరం, ఇది చాలా పెద్ద నేరం. ఈ నేరానికి పాల్పడ్డాడు ఈ సన్నాసి, ఈ ఎదవ. నిజంగా ఇక్కడ చూడండి, ఇక్కడైతే క్లియర్గా వైసీపీ వాళ్ళైతే క్లియర్గా రాయడం మొదలుపెట్టారు. ఇక్కడ చూడండి, వీడి ఫోటో పెట్టి మరి, ఈ ఎదవ ఫోటో పెట్టి మరి ఇక్కడ వీడి ఛానల్ పెట్టి పైన చైల్డ్ అబ్యూజర్ తెలుగు 360 అని చెప్పేసి రాసి పడేశారు.
ఎందుకు అంటే రాజకీయాలలో ఒక 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 పలుసటి ఏమంటారు బ్యారిగేట్ ఉంటుంది, బ్యారిమీటర్ ఉంటుంది. దాన్ని ఎప్పుడు దాటకూడదు. ఎంతవరకు రాజకీయాలు చేయాలో అంతవరకే రాజకీయాలు చేయాలి. కొంచెం నువ్వు దాటినావు అంటే యూ విల్ బీ కాల్డ్ యాజ్ అన్ అబ్యూజర్. ఇక్కడ అదే జరుగుతున్నది. నువ్వు అబ్యూజర్గా మారిపోయినావు, నీకే అర్థం కావట్లేదు. చూడడానికి చదువుకున్న వాళ్ళ ఉన్నావు. ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా నువ్వు ఇట్లాంటి పోస్టులు పెట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఏదో చేస్తున్నావు అని చెప్పేసి నువ్వు అనుకున్నావు. కానీ నువ్వు అబ్యూస్ చేసింది ఒక చిన్నారిని. ఈ చిన్నారి ఏంటి నాటకాలు డ్రామాలు ఆడుతుందా? నీ పనికి మళ్ళీ డబ్బులు తీసుకొని నాటకాలు ఆడలేదు నువ్వు, డబ్బులకి అమ్ముడు పోయేది నువ్వు. నీలాంటి వాళ్ళు చేసే పని పక్క వాళ్ళ మీద రుద్దడం నీలాంటి వాళ్ళకి అలవాటు. చిన్నపిల్ల, ఇంకా ప్రపంచం తెలియని చిన్న వయసు, అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎమోషనల్ అయితే దాన్ని కూడా రాజకీయాల్లో ఘోరం ఇది. ఇక్కడ చూడండి, పెద్ద ఇంత రాసండి మళ్ళా జగన్ కోసం తల్లి, అదే ఇందాకదే మొత్తం ఫుల్ ఉంది ఇది. జగన్ కోసం తల్లి చెల్లి, ఆ తల్లి చెల్లి కథ ఏందో ఆల్రెడీ నేను చాలా వీడియోలు చేసిన, మళ్ళీ ఆ కథలోకి నేను వెళ్ళను. కానీ ఇది నిజంగా ఇది ఘోరం. ఇది ఇక్కడ ఇంకోడు ఇక్కడ చూడండి, M9 న్యూస్ అంట పిల్లలని రాజకీయాలకు వాడుకోవడం అని చెప్పేసి ఇట్లా సుక్కలు పెట్టిండు. ఎప్పటి రాజకీయం ఇది? సోషల్ మీడియా యుగంలో ఎవరు నమ్ముతారు? తరువాత పిల్లలని ట్రోల్ చేస్తున్నారని సింపతి కార్డు వాడతారు. అంటే మస్కగా ఉంది, సింపతి కార్డు వాడతారంట. నిజంగా వీళ్ళకి అలవాటైపోయింది. ఏం అలవాటైపోయిందంటే రాజకీయాలలో పిల్లల్ని వాడుకోవడము, రాజకీయాలలో మహిళల్ని వాడుకోవడము, రాజకీయాలలో ముసలోళ్ళని వాడుకోవడం వీళ్ళకి అలవాటైపోయి ఇదే పని వేరే వాళ్ళు చేస్తున్నారు అనుకుంటున్నారు. నిజంగా ఎమోషన్ అంటే ఏంటో తెలియదు. నిజంగా ఆ పాప ఆ వీడియో 10 సార్లు చూడండి మీరు, ఆ పాప ఫేస్తో క్లియర్గా కనిపిస్తుంది మీకు ఆ ఎమోషన్ అనేది, క్లియర్గా కనిపిస్తుంది. నేను పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నా, మీకు చాలా తొందరగా కోపం వస్తుంది కదా సార్, దయచేసి దీని మీద కూడా కోప్పడండి. ఒక పాపను ఎందుకు రాజకీయాలకు తీసుకొస్తున్నారు అని చెప్పేసి ఈ ఇద్దరు ఎదవలు ఎవరైతే ఉన్నాడో, ఈ M9 న్యూస్ అంట, ఈడు తెలుగు 360, ఈ ఇద్దరు ఎదవల మీద కేసులు కట్టండి. పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. చైల్డ్ అబ్యూజర్లు వీళ్ళు, చిన్నపిల్లలను కూడా వదిలి పెడతలేరు. దయచేసి కేసులు కట్టండి. నెక్స్ట్ నేను వైసీపీ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి ఈ విషయం మీద ఎఫ్ఐఆర్ చేయండి. ఎఫ్ఐఆర్ చేయాలి. జస్ట్ రాజకీయం చేయడం, వాళ్ళు అట్లా చేసారు అని చెప్పేసి వాడు ఒకటి వేస్తే మీరు ఒకటి వేసేసారు అంటే కుదరదు. దీని మీద ఎఫ్ఐఆర్ చేయాలి మీరు. ఎందుకు చేయాలంటే అనవసరంగా ఏ తప్పు చేయకపోయినా కూడా కేవలం వైసీపీకి సపోర్టుగా మాట్లాడారు అని చెప్పేసి తీసుకెళ్లి సోషల్ మీడియా కార్యకర్తలను ఈరోజు జైల్లో పడేస్తున్నారు. వాళ్ళ మీద కేసులు కడుతుంటే ఇంత పెద్ద తప్పు చేసిన వాళ్ళ మీద వైసీపీ కేసు చేయదా? తప్పకుండా చేయాలి. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.